ఈ లోకంలో భార్య భర్తను నమ్మలేని రోజులు బ్రతుకుతా ఉన్నాం. భర్తను నమ్ముదామన్నా భర్త మోసం చేస్తాం, భార్య నమ్ముదామన్నా భార్య కూడా మోసం చేస్తాం. యోసేపు జీవితంలో సొంత అన్నలే మోసం చేశారండి. ఈ రోజున అన్నదమ్మును నమ్ముదామన్నా వారిని నమ్మలేని రోజులు బ్రతుకుతా ఉన్నాం. మీక భక్తుడు అంటాడా, స్నేహితుడు నమ్మకూడదు, ముఖ్య స్నేహితుడు కూడా నమ్మకూడదు అంటండి. రోజుల్లో స్నేహితుడు నమ్ముదామన్నా వాళ్ళు మోసం చేస్తా ఉన్నారు. ప్రేమించిన వ్యక్తిని నమ్ముదామన్నా కొంతకాలానికి వాడు మోసం చేస్తా ఉన్నాడు. కన్నవారు నమ్ముదామన్నా కన్నవారు, కట్టుకున్నవారు, అన్నదమ్ములు కూడా మోసం చేస్తున్నారండి. మరి ఎవరు నమ్మదగిన వారి లోకంలో? ఎవరు నమ్మినా మోసం చేస్తా ఉన్నారే. మరి ఎవరు నమ్మదగిన వారు తెలుసా? నీ కొరకు ప్రాణం పెట్టిన యేసు. కొందరిలాగా నిన్ను మధ్యలో విడిచిపెట్టేవాడు కాదు ఆయన. అందరిలాగా అవసరం అయిపోతే విడిచిపెట్టే దేవుడు కాదండి. వరకు నేను హత్తుకునేవాడు. నీ కొరకైనా ప్రాణం పెట్టాడండి ఆయన. ఆయన మీద నమ్మకం పెట్టి రోజు నమ్మకాన్ని ముమ్ము చేసి దేవుడు నీకున్న అవసరం ఏంటో, నీకున్న బాధ ఏంటో, నీకున్న కొరతలు ఏంటో, నీకేం అవసరం ఉందో ఆయన మీద పెట్టుకునే నమ్మకాన్ని